ఎలా ఉన్నారు? హాయ్. చూడండి ఈరోజు చెరువులలో మంచిగా వీడియోలు తీస్తూ ఉన్నాను. ఏ విధంగా ఉన్నది చెరువు చూడండి, చాలా పచ్చదనము. ఈ పచ్చదనం ఏంటంటే చేపలకు ఇబ్బంది అవుతుంది. చేపలు ఏ విధంగా నీళ్ళల్లో తిరగాలంటే కూడా కష్టం అవుతుంది. ఇవన్నీ చూపే ముందు చూస్తూ ఉండండి, మంచిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఫస్ట్ చాలా ఘోరంగా చేపలు ఏ విధంగా బతకాలంటే కూడా చాలా కష్టం అవుతుంది. చూడండి ఈ పచ్చదనంలో నీళ్లు ఉన్నాయి లోపల, కానీ చేపల మడకం తిరగాలంటే చాలా కష్టం అవుతుంది. జంతువులకు చాలా కష్టమైపోయింది. అడవిలో ఈ పొద్దురేపు ఊర్లకు వచ్చి బతికే పరిస్థితి వచ్చింది. పిట్టలు కానీ, ఇవి ఏమంటారు, కొంగలు కానీ, పులులు కానీ, నెమలీలు కానీ అన్ని ఊర్లకు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పొద్దురేపు నేను చూస్తూ ఉన్నా, చాలా జంతువులు మరి యూట్యూబ్లలో కానీ, ఛానల్లో కానీ, పేపర్లో కానీ చూస్తున్నాము. అన్ని అడవిలో నుంచి పల్లెటూర్లకు వస్తున్నాయి. మరి జంతువులకు కూడా నీళ్ళు లేక, అడవులు లేక, పెద్ద పెద్ద చెట్లు లేక దానికి కూడా కరువు అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మనుషులు పండ్ల చెట్లు, పూల చెట్లు, మామిడి తోటలు, కొబ్బరి తోటలు, కర్బూజ పండ్లు, ఇట్లా రకరకాల ఎన్నో పంటలు, తినే పంటలు అడవిలో వేసేవాళ్ళు అన్నమాట అప్పట్లో రైతులు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే రాను రాను అందరూ బిజినెస్ మీద పడుతున్నారు. అడవులు మీద ఇంట్రెస్ట్ పెడతలేరు, పంటల మీద ఇంట్రెస్ట్ పెడతలేరు. ప్రతి ఒక్కరు ఏదో ఒక బిజినెస్ చేయాలని బిజినెస్ మీద పడుతున్నారు. కాబట్టి ఈరోజు జంతువులకు చాలా కష్టం అయిపోయింది. లాస్ట్కు చేపలకు కూడా ఇబ్బంది అయిపోతుంది. చూడండి నీళ్ళు అనేది ఎక్కడ లేవు. ఈ చెట్లు రావడం వల్ల, ఈ చెట్లు వెరైటీ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఎంత తీసినా కానీ ఇది నీళ్ళల్లోనే మొలుస్తుంటుంది. ఇక చూడండి దీనికి ఏర్లు కూడా ఎక్కువ ఉండనే ఉండవు. ఇట్లా నీళ్ళల్లో ఇది బుగ్గ అనమాట. ఈ బుగ్గల వల్ల పైకి నీళ్ళల్లో తేలుకుంటేనే ఇవి ఏర్లు పైననే ఉంటాయి. ఆకులు ఇట్లా ఉంటాయి, ఆకులు పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. నీళ్ళ మీద ఎంత తీసినా కానీ ఇవి మొలుస్తూనే ఉంటుంటాయి అన్నమాట. ఇవి గమ్మత్తు ఉంటాయి అన్నమాట. భూమిలో అడవులో ఉండవు, ఇవి నీళ్ళ మీదనే తేలుతూ ఉంటాయి. చూడండి చెట్లు ఏ విధంగా ఉన్నావో. ఇవి గవర్నమెంట్ వాళ్ళు ఎంత తీసినా కానీ నీళ్ళల్లో మళ్ళీ మొలుస్తూనే ఉంటాయి అన్నమాట. ఇవి చూడండి ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇవన్నీ పచ్చగా ఉంటుంది అన్నమాట. దీనికి నీళ్ళు పోసేది అవసరం లేదు, దీనిలో పంటకు ఎరువు వేసేది అవసరం లేదు, మందు వేసే అవసరం లేదు. చూడండి ఎంత పచ్చగా ఉందో. ఇది చూస్తే మరి పాలకూర లాగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇదో పెద్ద తోటలాగా అయిపోయింది. దీనికి ఎరువు వేసేది లేదు, ఏది వేసేది అవసరం లేదు, మనుషులు ఉండే అవసరం లేదు, కానీ మొలుస్తూ ఉంటుంది. ఎంత మంచిగా మొలిచిందో చూడండి. ఇది ఆకుకూరలాగా కనబడుతుంది. ఇంత కష్టమైనా సరే, ఎండలైనా సరే తీసి మీకు చూపెట్టాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నా. ఎందుకంటే మీరు అందరూ చూడండి, లైక్లు కొట్టండి. నేను మంచి మంచి వీడియోలు తీస్తున్నా. అడవిలో ఇంత ఎండ కొట్టినా సరే మీకు ఇవన్నీ తెలవాలన్నట్టు చూస్తున్నా. ఇది వెరైటీ వెరైటీ అనమాట. నీళ్ళ మీదనే మొలుస్తుంటుంది. ఇది మొత్తం పాలకూర లాగానే ఉంటుంది అనమాట. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. చూడడానికి చాలా చక్కగా ఉంటుంది, మరి అందంగా కూడా కనబడుతుంటుంది. ఎంత పచ్చగా ఉంటుంది అంటే మరి అంత ఘోరంగా పచ్చగా ఉంటుంది. దీనికి ఎరువులు కూడా వేసే అవసరం లేదు. చేపలు ఏడ తిరుగుతాయి దీనివల్ల, అసలు ఊపిరి మళ్ళకుండా చేపలు పెద్దగా అవుతలేవు. చేపలు కూడా చనిపోయే పరిస్థితి వచ్చిందనమాట. ఇట్లా అడవి జంతువులకు చాలా ఇబ్బంది అవుతూ ఉంది. ప్రతి ఒక్కరూ రైతులు అందరూ రైతులు తక్కువైపోతున్నారు. పంటలు పండించలేక ప్రతి ఒక్కరు హైదరాబాద్ వస్తున్నారు, వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు, వలసలు వెళ్తూ ఉన్నారు. అడవుల మీద ఇంట్రెస్ట్ పెడతలేరు, పంటల మీద ఇంట్రెస్ట్ పెట్టక, పక్షులకు ఏమి ఆహారం కూడా దొరకక ప్రతి పక్షులు ఊర్లలోకి వస్తున్నాయి. ఊర్లలో నీళ్ళు తాగుతూ ఉన్నాయన్నమాట. తినడానికి తిండి లేకుండా అవుతుంది. జంతువులకు చాలా ఇబ్బంది అయ్యి అన్నీ వస్తూ ఉన్నాయి. ఇక్కడ చెరువులో కూడా చూడండి ఎట్లా అల్లుకపోయినా, మొత్తం ఊపిరి మళ్ళకుండా మొత్తం అల్లుకపోయినాయి. చేపలు ఏడ ఉంటే బతుకుతుంది ఇట్లా. ఇదే అనమాట. ఇట్లా రకరకాల చెరువులు కానీ, అడవులు కానీ, పంటలు కానీ ప్రతి ఒక్కటి చూపిస్తూ ఉంటా. చూస్తూ ఉండండి. మీరు నచ్చితే కామెంట్లో కామెంట్ పెట్టండి. ఇంకా ఏ విధంగా వీడియోలు తీయాలి, ఏ విధంగా చూపించాలనే దాని మీద కూడా మీరు లైక్ కొట్టి కామెంట్లో మీరు పెట్టండి. ఏ విధంగా తీయాలనేది కూడా పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి. చూస్తుండండి. థ్యాంక్ యూ. జెట్టి శ్రీను న్యూస్.